బాబురావు ఫ్రమ్ హైదరాబాద్ టీవీ5. ది హనుమాన్ సూపర్ హిట్ అయింది. కంగ్రాచులేషన్స్ దానికి. థ్యాంక్ యూ మీరు సార్. పాన్ ఇండియా రేంజ్ హీరో చాలా షార్ట్ టైమ్‌లో అయ్యారు. నెక్స్ట్ మీరు చేయబోయే 'మిరాయి' కూడా పాన్ ఇండియా సినిమానే. అంటే దీనికి కంటిన్యూ చేయబోతున్నారా పాన్ ఇండియన్ సబ్జెక్ట్స్ మొత్తంగా? సార్ అస్సలు అంటే పాన్ ఇండియా అలా ఏం ఆలోచించట్లేదు సార్. మన సినిమాల్ని ఆదరించడానికి, ఇష్టపడడానికి ఒక మార్కెట్ క్రియేట్ అయింది వేరే లాంగ్వేజ్‌లో. సో, దానికోసం వాళ్ళు కేటర్ చేస్తూ చేయటమే సినిమాలు. ఇష్టపడుతున్నారు, చూడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. అంతేగాని పాన్ ఇండియా కోసం అని గాని ఏ మార్పులు లేకపోతే వేరే భాషలో వాళ్ళు మీరు 'హనుమాన్' చూసినా గూడా చాలా క్లియర్‌గా మన మాకు తెలుసు ముందు నుంచే డే 1 నుంచే హిందీ రిలీజ్ ఉంది అని మాకు తెలుసు. అయినా గూడా చాలా క్లియర్‌గా మన హీరోల తాలూకా రిఫరెన్స్‌లు 'బాలకృష్ణ' గారి రిఫరెన్స్ గాని, 'ప్రభాస్' గారి రిఫరెన్స్ గాని ఇయన్నీ మొత్తం ఓవరాల్‌గా సినిమాని మన తెలుగు ఆడియన్స్‌కి కేటర్ చేయడానికే తీసిన సినిమా సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో నా గ్రౌండు మన తెలుగు ప్రజలండి. నేను నేను ఆడేది వాళ్ళ కోసమే. సో, వాళ్ళకి నచ్చాలనేదే మోటివ్. అది ఆ తర్వాత వేరే ఆడియన్స్ గూడా ఎవరైనా చూడడానికి రెడీగా ఉన్నారు. దానికొక మార్కెట్ ఉంది. దానికొక బిజినెస్ ఉంది అంటే అసలు అంతకంటే ఆనందమైన విషయం ఇంకేం లేదు. మేము కూడా అదే అనుకుంటున్నామండి. తెలుగు స్టార్ పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ స్టార్ అయితే మాకు కూడా హ్యాపీనే. తెలుగు పీపుల్‌గా దాన్ని కోరుకుంటున్నాం కూడా. థాంక్ యూ సార్. సో, ఇప్పుడు ఈ 'హనుమాన్' వచ్చేసి మన హిందూ మైథాలజికల్ సంబంధించిన కంటెంట్‌లో కరెక్ట్ కనుక సార్. 'మిరాయి' కంటెంట్ చూస్తే గనక దానికి బుద్ధిజం నుంచి ఏమైనా ఇన్‌స్పైర్ అయినట్టుగా అనిపిస్తుందా? కంటెంట్ ఆహ్, స్టోరీ దాంట్లో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ ఆహ్, అంటే అలా క్లియర్‌గా బుద్ధిజం నుంచి తీసుకొని చేస్తుందేం కాదండి. అంత డెలిబరేట్‌గా 'హనుమాన్‌లో' లాగా హనుమంతుల వారి పవర్స్ అలాంటిదేమీ ఉండదు. 'మిరాయ్' ఈస్ ఎన్ యాక్షన్ అడ్వెంచర్. ఫ్యాంటసీ ఉంటుంది. పిల్లలందరికీ నచ్చే ఒక సినిమా చేద్దాం అనేది ఇంటెన్షను. చాలా డెఫినిట్‌గా ఒక వెరీ న్యూ అటెంప్ట్ అయితే అవుద్దండి. వెరీ న్యూ అటెంప్ట్ యాక్షన్‌లో మేము మేము మళ్ళీ డెలివర్ చేస్తున్న స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ స్పెక్టికల్ చూస్తూ ఉంటే ఫర్ వాట్ ఎవర్ రిసోర్సెస్ దట్ వి హావ్ మేము డెలివర్ చేయబోయేది చాలా గ్రాండ్‌గా అయితే ఉండబోద్ది. సో, 'జై హనుమాను' లేదా తర్వాత ఫ్రాంచైజీలో మీరిప్పుడు ఈ సెకండ్ పార్ట్‌లో లేరా? క్లియర్‌గా. కాదు అలాగా అలా కాదండి. అంటే ఇప్పుడు నేను 'ప్రశాంత్' గారు 'ఆరిజిన్ సూపర్ హీరో.' ఆయన నన్ను పెట్టుకొని బయలుదేరారు కాబట్టి ఈ పీవీసీ యూనివర్స్‌లో ఎప్పుడు కావాలన్నా అది 'జై హనుమాన్‌లోనే' కాదు ఆయన వేరే సినిమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు పీవీసీలో 'అధీరా' అని గాని ఇప్పుడు 'మహాకాళి' అని ఒకటి అనౌన్స్ చేశారు. సో, అలాగే ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యేలాగా అంటే ఇప్పుడు 'జై హనుమాన్' త్రేతాయుగంలో ఉంటుందా? కలియుగంలో ఉంటుందా? ఇంకా ఎవరికీ తెలీదు కదా సార్. అయన్నీ రివీల్ చేసే టైంకి మెల్లగా తను అనౌన్స్ చేస్తారు. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్.